తొలి ఏకాదశి పండుగ హిందువుల్లో మొదటి పండుగ జరుపుకుంటాము. సైంధవ సంస్కృతిలో తొలి ఏకాదశి పండుగకు విశిష్ట స్థానం ఉన్నది. దీనిని శయన ఏకాదశి లేదా పేలాల పండుగ అని పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు తొలి ఏకాదశి పండుగ మనం జరుపుకుంటాము. ఈ ఏడాది జూలై 17 బుధవారం నాడు తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలి. పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు శేషతలంపై 4 నెలల పాటు శయనిస్తాడు. ఈ నెలను యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెప్పబడుతున్నాయి. అక్టోబరు నెల నుండి నవంబర్ నెలలోకి వచ్చే ప్రమోద ఏకాదశి రోజు తిరిగి మేలుకుంటాడు. ఈ 4 నెలలను చాతుర్మాస దీక్షలుగా వ్యవహరిస్తాము. ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి తిరిగి వస్తాడని పురాణాలు చెప్పబడుతున్నాయి. తొలి ఏకాదశి పండుగ రోజు పేలాల పిండి తప్పనిసరిగా తినాలి అని మన పెద్దలు చెప్తారు. పేలాల పిండి పితృదేవతలకు ఎంతో ఇష్టమైన, అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకుల పండుగ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణంలో వచ్చే మార్పులు, వచ్చే కాలాన్ని బట్టి శరీరంలో ఆరోగ్యం అనేక మార్పులు జరుగుతాయి. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడి కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయంలో పేలాల పిండి ప్రసాదంగా పంచుతాం. అలాగే మనం విష్ణుమూర్తి దగ్గర పేలాల పిండి పెట్టి మనం కుటుంబ సభ్యులను తినడం వల్ల మనకు ఆరోగ్యం కలుగుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.